హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. సో, మార్నింగే లంచ్ బాక్స్‌లోకి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్‌గా ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే యూట్యూబ్‌లో నాకు క్యారెట్ రైస్ కనిపించిందండి విస్మయ్ ఫుడ్ వాళ్ళది. సో, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను ట్రై చేశాను. ఫస్ట్ ఆయిల్‌లో బిర్యానీ స్పైసెస్ అవి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను. నిజంగా చాలా బాగా వచ్చిందండి. పిల్లలు తింటారా తినరా అని నేను డౌట్ పడ్డాను. కానీ చాలా టేస్టీగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫాలో అయ్యాను. సో, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యారెట్ నేను ఒక 3 క్యారెట్స్ అయితే తురుము పెట్టేసుకున్నాను. సో, దాన్ని కూడా యాడ్ చేసేసి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఆహ్, నేను టేస్ట్ ఏమైనా మారుతుందేమో అనుకున్నాను. కానీ లేదండి, చాలా బావుంది. సో, దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ క్యారెట్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలంతే. కాసేపటికి ఇలా ఫ్రై అయిపోయింది కదండీ! ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే యాడ్ చేసేసుకోవాలనమాట. ఇంకా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. ఇంక ఇది మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయినట్టేనండి మనకి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. నేను ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టెంట్‌గా పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్‌కి రెసిపీ రెడీ అయిపోతుందనమాట. ఇంక ఇది చల్లారిపోయిన తర్వాత బాక్సెస్ అయితే కట్టేసాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి. చాకోస్ పాలు ఇస్తున్నాను. నేను చాకోస్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశానండి. ఆఫర్‌లో ఉన్నాయండి. నేను ఎప్పుడు ఇదే వాడతానండి, సల్ఫామ్ వాళ్ళది. చాలా బాగుంటాయండి చాకోస్. అంటే నో మైదా, నో షుగర్ అనమాట. ఎప్పటినుండో గౌతమ్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాను నేను. అయితే మంచి ఆఫర్‌లో వచ్చిందండి. ఒక కేజీ వచ్చేసి మనకి 575 రూపీస్‌కి పడిందండి నాకు మొత్తం. నార్మల్‌గా 400 గ్రామ్స్ నేను 300కు నేను కొంటాననమాట. కానీ అలాంటిది ఫ్లిప్‌కార్ట్‌లో మనకి మంచి ఆఫర్‌లో వచ్చింది. సో, అందుకని ఆర్డర్ చేశాను. అప్పుడప్పుడు మనకి ఇలా ఆఫర్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం అలా పెట్టుకుంటే అది మనకి చాలా ప్లస్ అవుతుందండి. నేను లాస్ట్ టైం అలానే ఒక 400 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! మంచి ఆఫర్‌లో వచ్చినాయండి 600కి అలాగా. నేను అప్పుడు తీసుకున్నాను. తర్వాత ఇంక మళ్ళీ ప్రైస్ చాలా పెరిగిపోయిందనమాట. ఇంక అప్పటి నుండి నేను దాన్ని కొనలేదు. ఎక్కువ వేరే చాకోస్ కొన్నా మళ్ళీ వాళ్ళకి దగ్గది వస్తుందని చెప్పేసి ఇంక ఇది అలవాటయింది కదా అని దీన్నే ఎప్పుడు కొంటూ ఉంటాను. సో, లక్కీగా ఏంటంటే ఆ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో నేను చూసాను. ఆఫర్‌లో ఉందని పెట్టేసాననమాట. ఇంకైతే స్టార్ట్ చేశాను ఇంక దీన్ని పెట్టడం. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే మాత్రం దీన్నైతే యూజ్ చేస్తానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా యూజ్ చేస్తాను. మనకేంటంటే ఇది జిప్ లాక్ ఇచ్చారండి. ఇంకా మనం ఈజీగా మనం ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. క్లోజ్ చేసుకోవచ్చు కూడా. మనకసలు ప్రాబ్లమ్ లేదు. వేరే దాంట్లో వేయాల్సిన టెన్షన్ లేదనమాట గాలిపోతాయని చెప్పేసి. చాలా ఈజీగా మనం క్లోజ్ చేసుకోవచ్చు. బావుందండి. సో, మీకెవరికైనా దీని లింక్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను లింక్ అయితే సెండ్ చేస్తానండి.
సో చాలా బెస్ట్ అండి. చిన్న పిల్లలకైతే మనం నార్మల్ చాకోస్ కంటే కూడా ఈ చాకోస్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి ఎటువంటి దగ్గు వస్తుందని టెన్షన్ ఉండదు మనకి. నేను ఇంకైతే బాక్సెస్ అన్నీ ఇంక లంచ్ బ్యాగ్స్లో ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా గౌతమ్, భూమి అయితే చాలా తొందరగా రెడీ అయిపోతారండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాళ్ళు రెడీ అయి కూర్చుంటారు. ఈ గ్యాప్లో బయట అంతా ఆడుతూ ఉంటారనమాట. ఫ్రెష్గా ఉండేవాళ్ళు కూడా ఫుల్ చెమటలు పట్టేసి మార్నింగే మొత్తం ఆడేసుకుంటారనమాట. మనకి ఇంకా టైం ఉంది నాన్న, కాసేపు మీరు కూర్చోండి అని చెప్పినా కూడా వినరు. బయటే మొత్తం ఇంకా అలా తిరుగుతూ అటు ఇటు పక్కన అమ్మమ్మని విసిగిస్తూ, చూడండి ఇక్కడ వంకాయ అమ్మ అంటుంటే టమాటా అని చెప్పి నన్ను ఏడిపిస్తుంది. కాదమ్మా వంకాయ అంటే టమాటో అంటుంది. ఇంక దాన్ని తెంపేస్తానని నన్ను అయితే ఏడిపిస్తుంది అనమాట. ఇంక వీళ్ళిద్దరు నన్ను ఇలా ఏడిపిస్తూ ఉంటారు. నేను అలా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఏం చేస్తున్నారు. ఒక నిమిషం మనం అలా డైవర్ట్ అయ్యామనుకోండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను అలా బయట కూర్చొని కాసేపు. ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. డాడీ వస్తున్నారు ఈరోజు. సో అందుకని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేద్దామని చెప్పి పక్కన అమ్మమ్మని అడిగిన రెసిపీ, అమ్మమ్మ ఎలా చేస్తారు మీరు చికెన్ అని చెప్పి. సో అమ్మమ్మ అయితే ఒక ప్రొసీజర్ చెప్పారు, అందుకని స్టైల్ ఈసారి ట్రై చేశానండి. నిజంగా బాగా వచ్చిందండి, డిఫరెంట్గా వచ్చింది. సో దానికోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొంచెం గసగసాలు వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. కొంచెం పౌడర్లా అవుతాయి గసగసాలు. ఇప్పుడు ఇందులోనే మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్లోకి గరం మసాలా చేసుకుంటున్నానండి. నార్మల్గా ప్యాకెట్స్ అసలు అంత బాగోవడం లేదు, అందుకని ఒక 2-3 టైమ్స్ వచ్చేలాగా కొంచెం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ధనియాలు, ఇంకా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఇలాచీ అయితే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని నేను మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. మనకి ఖచ్చితంగా 3-4 టైమ్స్ వస్తుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఈ ప్యాకెట్స్లో మసాలా పౌడర్ నిజంగా అసలు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. నేను అందుకని ఇంట్లో ప్రిఫర్ చేస్తున్నాను, ఈ మధ్య చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, అది కూడా అరుమో పోతుంది అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఒక 2-3 టైమ్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. ఇలా ఆనియన్ గసగసాలు మనకి పేస్ట్ చేసేయడం వల్ల కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. టమాటో వేసుకోవాలన్నా మన ఇష్టమే, మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుందంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయడం లేదు. సో ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేస్తే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే నాకు స్పైసెస్ చల్లారిపోయినాయి, అవైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. చాలా మెత్తని పౌడర్లా అయిపోయిందండి. ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేస్తే నాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే నేను ఇంట్లో ఉండే అవైలబిలిటీలో నేను అవైతే వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ గసగసాల పేస్ట్, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే చికెన్ అయితే వాష్ చేసుకొని నేను సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నానండి నేను. సో దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత మనకైతే కొంచెం వాటర్ వస్తుంది కదండి లోపల నుండి. సో మూత పెట్టుకొని మగ్గించుకుందాం. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలా వచ్చిందో బయటికి. సో వాటర్ అంతా మనకి ఇంకిపోయిన తర్వాత మనం అందులో పసుపు ఇంకా కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి కాసేపు మనం ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అయితే దగ్గర పడ్డాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గరం మసాలా పౌడరు. సో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే మన గ్రేవీ కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంక లాస్ట్లో దించే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా బాగుందండి. అమ్మమ్మ చెప్పినట్టే చేశాను నేను. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. నాకు డాడీ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారండి, చాలా బాగా వచ్చింది కర్రీ అని చెప్పేసి. సో డాడీ 1:30 కల్లా వచ్చారు ఆఫ్టర్నూన్. ఇంకా మేము ఇద్దరం కలిసి భోజనం చేసిన తర్వాత వదిన అయితే పిల్లల కోసం చాక్లెట్స్ అవి పంపించారు, డేట్స్ అవినా. సో అవన్నీ తీస్తున్నాను, బ్యాగ్ నుండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా గౌతమ్ భూమి చూసారంటే ఒక్క రోజులో మొత్తం ఫినిష్ చేస్తారనమాట. సో వాళ్ళు కనబడకుండా పెట్టాలని చెప్పి ఇవన్నీ దాస్తున్నాను, ఎక్కడైనా పెట్టేయాలి వాళ్ళు వచ్చేలోపు. ఇంక ఈవినింగ్ వాళ్ళు వచ్చేసిన తర్వాత మా డాడీని చూసి వాళ్ళు అవాక్కయ్యారనమాట. గౌతమ్ చాలా రోజుల నుండి అడుగుతున్నాడు, తాతయ్య ఎప్పుడు వస్తావు అని చెప్పి. మా డాడీని చూసి వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అసలు. ఇంక మా డాడీ ఏమో ఏడిపిస్తున్నారు అనమాట గౌతమ్ని. రే లక్కీ, విష్ణు వచ్చారు, బావోళ్ళు దాక్కున్నారు నీకు కనబడకుండా అని చెప్పారు. వాడేమో ఎత్తుక్కుంటా ఉన్నాడు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతున్నాడు చాలా రోజులని, లక్కీ బావ విష్ బావ అని చెప్పేసి. వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ కదా అందుకని పాపం చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళని. మా భూమి మాత్రం మా డాడీని చూసి గుడ్ గర్ల్ యాక్ట్ చేస్తుందండి. అసలు చూడండి బయటికి కూడా రావడం లేదు. నార్మల్గా ఇంటికి రాగానే చాలా అల్లరి చేస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం కామ్గా ఉంది. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే హోంవర్క్స్ చేయించేసానండి. గౌతమ్ హోంవర్క్ గౌతమ్ చేసుకుంటున్నాడు. మా బుడ్డి ఉంది కదా యాక్ట్ చేస్తుంది అనమాట. అస్సలు సరిగ్గా రాయమంటే నన్ను ఏడిపిస్తూనే ఉందండి. అస్సలు సరిగ్గా రాయడంలో చూడండి ఎన్నిసార్లు ఎరేస్ చేయాల్సి వస్తుంది. వచ్చు కానీ రాయడానికి మాత్రం బద్ధకం. ఇంకా తనతో అలా హోంవర్క్ రాయిపించాను. వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.